కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనము ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. రేపు లెవెల్స్ అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. సో మనకు వచ్చేసి ఈరోజు మార్కెట్ వచ్చేసి మనకు మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మనకి ఇక్కడ చూసినట్లయితే సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, మనకు వచ్చేసి మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అయింది. అది ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ 0.61% అప్తో 141 పాయింట్స్ అప్తో 23,344 అండ్ సెన్సెక్స్ వచ్చేసి 77,073 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. మేజర్గా మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్లుగా బ్యాంక్ నిఫ్టీ మనకి బాగా పెరగడం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకి బాగా పెరగడం చూస్తున్నాము. సో దీనికి గల కారణం కూడా నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మనం చూసినట్లయితే బ్యాంక్ ఇండిసెస్ చూసినట్లయితే కెనరా బ్యాంక్ కానివ్వండి. సో ఈరోజు మేజర్గా మనకి పెరిగిన స్టాక్ ఏదైనా ఉందంటే అది కోటక్ మహీంద్రా బ్యాంక్, బికాజ్ ఆఫ్ Q3 రిజల్ట్స్ అన్నట్లుగా కూడా మనం నిన్న డిస్కస్ చేసాము. ఇప్పుడు కానివ్వండి ఇది అండ్ ఏ స్టాక్స్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వచ్చు అనేది కూడా మనం చూసాము. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం ఆప్షన్ చేయండి ఎలా చూద్దాం. మనకి వచ్చేసి 23,350 దగ్గర మనకి వచ్చేసి హాల్ట్ అయితే అయ్యింది. అందువల్ల మనకి రౌండ్ ఫిగర్ 23,500 మనం చూసినట్లయితే మనకి 64,000 మనకి ఓఐ డేటా అనేది ఇక్కడ డెవలప్ అయింది. 64,000 ఓఐ డేటా అనేది డెవలప్ అయింది. అండ్ దెన్ మనకి డౌన్ సైడ్ వచ్చేసి మేజర్గా వచ్చేసి 23,282 ఓఐ డేటా అనేది డెవలప్ అయింది. కాకపోతే ఈరోజు మిడ్ నైట్ ట్రంప్ స్వేరింగ్ సెరమనీ ఉంది కాబట్టి సో మోస్ట్లీ మార్కెట్ హెవీ వాలటిలిటీ ఈదర్ అప్ ఆర్ డౌన్ అనేది ఉండొచ్చు. సో 300 పాయింట్స్ నిఫ్టీ అప్ అయినా ఉండొచ్చు, లేదా మనకి 300 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయినా ఉండొచ్చు. కాకపోతే నాకు ఓఐ అనేది యాజ్ పర్ మనకి కాల్స్ సైడ్ కంటే పుట్ సైడ్ చూసినట్లయితే ఎక్కువగా డెవలప్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 82,000 మనకు 23,300 64,000, సేమ్ 23,500 దగ్గర 64,000. తర్వాత వచ్చేసి మనకి ఇటు వచ్చేసి 23,600 దగ్గర మనకు వచ్చేసి 74,000 కనిపిస్తుంది. సో అండ్ మనం ఇటు డౌన్ సైడ్ చూసినట్లయితే 23,000 దగ్గర నియర్ అబౌట్ 1 lakh అనేది డెవలప్ అయింది. సో నాకు ఇటు సైడ్ చూసినట్లయితే పుట్ సైడ్ చూసినట్లయితే కొంత ఓఐ అనేది ఎక్సెస్గా డెవలప్ అయింది వెన్ కంపేర్డ్ విత్ కాల్ సైడ్. ఏదేమైనా కానీ మనం ఒకసారి మన లెవెల్స్ అయితే చూద్దాము. సో నిన్న మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది కంపల్సరీ మనం వాడతాము. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీకి అంటే బ్యాంక్ నిఫ్టీ మనకి ఎక్కువ ఉండొచ్చు ప్రాబబిలిటీ అన్నట్లు కూడా డిస్కస్ చేసాం. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ గత 2 సెషన్స్ నుంచి పడుతూ వస్తుంది కాబట్టి. ఏదేమైనా మనకి నిఫ్టీ కూడా మనకి ఫస్ట్ మొమెంటం మంచి అప్ సైడ్ ఇస్తూనే మనకి స్టాప్ లాస్ హిట్ అయిందండి. సో స్టాప్ లాస్ హిట్ అయింది, అగైన్ మనకి బ్రేక్ ఇచ్చింది, అగైన్ మనకి ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్ ఇచ్చింది. సో ఏదైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నామో అవి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకు వర్క్ అవుతుంది. సో అగైన్ మనకి వచ్చేసి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, మనకి మంచి మూమెంటం అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే ఇక్కడ చూసాము. మంచి అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మనం చూసాము. దాన్ని వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్లోనే మనకి డే మొత్తం ట్రేడ్ అయింది. సో ఏదేమైనా మనకి బుల్స్ ఛార్జ్ ఉండొచ్చు అన్నట్లుగా మనం గమనించాము. అది మనకి ఛాన్స్ ఇచ్చింది, ఎందుకంటే సో మార్కెట్ ఏ లెవెల్ అయితే క్లోజ్ అయిందో ఆ లెవెల్ దాకా వచ్చి అక్కడి నుంచి మనకి బైబ్యాక్ అగైన్ మనకి ఫుల్ జరిగింది కాబట్టి మంచి ట్రేడ్ అయితే ఈరోజు మీకు పడి ఉండాలి. సో రేపు వచ్చేసి నేను క్లియర్ కట్ రెక్టాంగులర్ ప్యాటర్న్ స్ట్రాటజీనే వాడతాను. ప్యాటర్న్ స్ట్రాటజీ నిన్న ఇన్సైడ్ క్యాండిల్ లాగా రేపు వచ్చేసి రెక్టాంగులర్ ప్యాటర్న్. మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఇది ఈఎంఈ అనేది ఫుల్ సెల్లింగ్ సైడ్ ఇచ్చింది. సో నాకు ఈ 23,330 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ బై చేస్తాను విత్ 23,372. చూడండి, నాకు మార్కెట్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం క్లియర్ కట్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది తీసుకుంటాను. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఈవెన్ జస్ట్ 40 పాయింట్స్ స్టాప్ లాస్తోనే ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి ట్రంప్ వచ్చేసి స్వేరింగ్ సెరమనీ ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం 40 పాయింట్స్ స్టాప్ లాస్తో మనకి మంచి క్వాంటిటీస్ ఇక్కడ బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే 23,372 బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకోండి. లేదు మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేయండి అండ్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి 23,372. ఓకే, సో మనము ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది యాజ్ పర్ మనకి ఫ్యూచర్ చార్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, యాజ్ పర్ ఈ చార్ట్స్ మీదే మనకి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇండెక్స్ ఏదైతే మనకి నిఫ్టీ ఉందో సో దాని మీద మనకు వచ్చేసి ఈ లెవెల్స్ చూసుకుంటూ మనం కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ట్రేడింగ్ అయితే చేయాలి. ఓకే, సో నాకు రెక్టాంగులర్ ప్యాటర్న్ స్ట్రాటజీ అండి, రేపు దీన్ని నేను అప్లై చేస్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి
చాలా మనకి మంచి ట్రేడ్ అయితే పడి ఉండాలండి. మంచి ట్రేడ్ అయితే పడి ఉండాలి. జస్ట్ మనకి కాల్ ఆప్షన్, డైరెక్ట్ కాల్ ఆప్షన్ సిగ్నలింగ్ ఇచ్చేసాడు. ఎనీహో మనకి ఒకవేళ మనకి ఇక్కడ మనం బై చేసినా కానీ, ఈ లెవెల్స్‌లో మనం బై చేసినా మనం అంత ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్టాప్ లాస్ ఇది. ఎప్పుడైనా మన స్టాప్ లాస్ అనేది పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అనేది మనం వర్కౌట్ చేసుకోవాలండి. సో 48,488 మనం ఎనీహో అసలు టచ్ అవ్వలేదు. సో ఆద్యాంతం మనకి ఓన్లీ బుల్ సైడ్ ఫుల్ మనకి అప్ స్వింగ్ అయితే ఉంది. దెన్ మనకి డౌన్ స్వింగ్ స్టార్ట్ అయింది. సో ఎందుకంటే ట్రంప్ స్వేరింగ్ సెరమ్‌ని కొంత ఒడిదుడుకులు ఉండొచ్చు అన్నట్లుగా మనకి సిగ్నల్ అయితే ఇచ్చింది. ఓకే. సో రేపు ఇండియాకి ఫేవర్‌గా ఉంటుందా? ఎగనెస్ట్‌గా ఉంటుందా? అనేది పక్కన పెడితే యాస్ పర్ చార్ట్స్ మనం వచ్చేసి వెళ్దాము. యాస్ పర్ చార్ట్స్ వచ్చేసి మనం వెళ్దాము. మోస్ట్‌లీ నాకు ఈ లెవెల్స్ ఎప్పుడైతే 49,300 లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి ఆటోమేటిక్‌గా నేను పుట్ ఆప్షన్ సైడ్‌కి వెళ్ళిపోతాను. పుట్ ఆప్షన్ సైడ్‌కి వెళ్ళిపోతాను. విత్ మంచి టార్గెటే ఉంటుందండి. డౌన్ సైడ్ మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,000 రౌండ్ ఫిగర్. దెన్ వచ్చేసి నాకు సెకండ్ టార్గెట్ వచ్చేసి నాకు 49,700 డౌన్ సైడ్. అదే నాకు గనక అప్ సైడ్ గనక బ్రేక్ అయితే మాత్రం 49,000 మీరు చూడండి 49,555 ఇది మనకి అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే నాకు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నాకు సిగ్నలింగ్ ఇచ్చేసిందండి. ఇక్కడ ఈఎంఏ సిగ్నలింగ్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ ఈఎంఏ సిగ్నలింగ్ అయితే ఇచ్చింది. ఓకే. సో ఈఎంఏ సిగ్నలింగ్ నాకు డౌన్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. లేదు నాకు అప్ సైడ్ కావాలంటే ఈ యొక్క ఏదైతే ఈరోజు ఫామ్ అయిందో ఆ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే బ్రేక్ అవుతుందో అప్పుడే నేను అప్ సైడ్కి వెళ్తాను. అప్ సైడ్కి వెళ్తాను. రేపు మోస్ట్లీ డౌన్ సైడ్ సిగ్నలింగే ఉంది. అది మీరు ఒకసారి గమనించాలి. ఏదో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే. సో నాకు ఇక్కడ నేను బ్రేక్ అయితే మాత్రం నేను డౌన్ సైడ్ హెవీ వచ్చేసి ఇదైతే తీసుకుంటాను. ఓకే. హెవీ అయితే నేను ట్రేడ్ చేయడానికి చూస్తాను. ఓకే. దానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాము. మేజర్గా ఏంటంటే మనకి బిట్ కాయిన్ అనేది విపరీతంగా మనం పెరగడం చూస్తున్నాము. బిట్ కాయిన్ హిట్స్ న్యూ ఆల్ టైమ్ హైస్ అన్నట్లుగా. సో ఎవరైతే బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టుంటారో మంచి లాభాలండి. అండ్ మోర్ ఓవర్ మనకి బికాస్ ఆఫ్ బిట్ కాయిన్ మన రూపీ అనేది ఫాల్ అనేది జరుగుతుంది. రూపీ అనేది డిప్రిషియేట్ అనేది అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఒక నెగిటివ్ సంకేతాలు అయితే ఉంటాయండి. దానివల్ల మనకి నెగిటివ్ సంకేతాలు ఉంటాయి. సో దీన్ని వచ్చేసి బిట్ కాయిన్ ఎదుర్కోవడానికి కూడా మన డిజిటల్ కరెన్సీ రూపీ అనేది తేవడం జరుగుతుంది. సో అది ఆర్బీఐ వాళ్ళు ఆల్రెడీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉన్నారు. ఓకే. సో ఎనీహో మనకు వచ్చేసి బిట్ కాయిన్ అనేది వదిలిపెడితే మన యొక్క నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి ఈఎంఐ చార్ట్ బ్రేకింగ్ అనేది డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడాలి. ఓకే. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనం చూసినట్లయితే టాటా టెలి ఎంటీఎన్ఎల్ షేర్స్ జూమ్ 12%. సో ఏజీఆర్ డ్యూస్ వేవర్ ఉండొచ్చు అన్నట్లుగా ఇక్కడ మనకి దానివల్ల మనకి ఈరోజు టెలికామ్ షేర్స్ బాగా పెరిగినాయి. మేజర్ ఇక్కడ చూసినట్లయితే టాటా టెలి ఎంటీఎన్ఎల్ సర్జ్డ్ అప్ టు 12% amid reports that government may announce partial AGR dues relief. ఓకే. ఇన్ ద ఫిబ్రవరి బడ్జెట్లో అలాంటివి ఉండొచ్చు, వేవర్ ఉండొచ్చు. ద ప్రపోజల్ కుడ్ వే 50% ఆఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ 100% ఆఫ్ పెనాల్టీస్. సో ఆఫరింగ్ ఫినాన్షియల్ రిలీఫ్ ఓవర్ 1 lakh crore టు టెలికామ్ కంపెనీస్. సో సేమ్ ఇదే న్యూస్ బేస్ చేసుకొని మనకు వోడాఫోన్ కూడా ఈరోజు బాగా అప్ సైడ్ మూమెంటం రావడం జరిగింది. సో వోడాఫోన్ ఐడియా మనకి ఏమని క్లారిఫై ఇచ్చిందో కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఓకే. వోడాఫోన్ ఐడియా మండే ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్ ఆన్ రిపోర్ట్స్ రిగార్డింగ్ 1 lakh crore అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డ్యూస్ వేవర్. ద టెలికామ్ కంపెనీ వోడాఫోన్ ఐడియా ఏం చెప్పింది? ఇట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో అది మేబీ స్పెక్యులేషన్ అయితే అవ్వచ్చు అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎనీహో మనకు వచ్చేసి టెలికామ్ స్టాక్స్ అయితే ఇక్కడ చూడండి ఎంటీఎన్ఎల్, టీటీఎంఎల్ అండ్ ఐడియా. సో ఇవి వచ్చేసి మనకి ఎక్సలెంట్గా పర్ఫామ్ అయితే చేసినాయి. ఎంటీఎన్ఎల్ కానివ్వండి, టీటీఎంఎల్ కానివ్వండి, వోడాఫోన్ ఐడియా ఎక్సలెంట్గా పర్ఫామ్ అయితే చేసినాయి. అది ఎనీహో. సో ఒకవేళ ఆ న్యూస్ ఫాల్ అయితే ఈ స్టాక్స్లో కూడా ఫాల్ అలానే ఉంటుంది. అది మీరు ఒకసారి చూడాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి న్యూజెన్ మన Q3 రిజల్ట్స్ మంచిగా ఇచ్చినప్పటికీ స్టాక్లో మనకి కరెక్షన్ అయితే కనబడింది అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. సో దాని లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఎందుకు పడింది అనేది దాని లెవెల్స్ ఒకసారి చూద్దాము. న్యూజెన్ సాఫ్ట్వేర్ మంచిగా ఇచ్చిన అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ రిపోర్టెడ్ రోబస్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ థర్డ్ క్వార్టర్ పోస్టింగ్ 31% ఇంక్రీజ్ ఇన్ నెట్ ప్రాఫిట్ అన్నట్లు చూస్తున్నాము. ద కంపెనీస్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద క్వార్టర్ స్టూడ్ ఎట్ 89 crore during the 3 months ended December, up from 69 crore in the same period last year, driven by strong operational performance. సో ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ బాగున్నందు వల్ల మనకి 31% ఇంక్రీజ్ అన్నట్లుగా చూస్తున్నాము.
కానీ మనకి చూసినట్లయితే ఈవెన్ ఫర్ ద క్వార్టర్ ఆల్సో సా ఏ సాలిడ్ గ్రోత్. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మంచి గ్రోతే కనిపించింది. 17.7% అన్నగా చూస్తున్నాం. సో మనకి ఇయర్ ఎగో పీరియడ్కి ఇప్పటికీ మంచిగానే మనకు వచ్చేసి మంచిగా పర్ఫామ్ కనిపిస్తున్నట్లకి దీనిలో కొంత అయితే మనకు కరెక్షన్ అయితే కనబడింది. అదేందనేది ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేటిఎం. సో పేటిఎం వచ్చేసి మనకి కంపెనీ లాస్ నారోస్ టు 208 crores, రెవెన్యూ స్లైడ్స్ 36% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ మనం జస్ట్ ఒకసారి చూద్దాము. పేటిఎం కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫెల్ 36% ఇయర్ ఆన్ ఇయర్ టు డౌన్ ఫ్రమ్ 2,851 crore ఇన్ Q3. ఓకే, సో మనకు వచ్చేసి Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 మనం చూసినట్లయితే దానికంటే మనకి Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 దాన్ని చూసినట్లయితే బిఫోర్ దానికంటే కొంచెం మంచిగా ఉందన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అండ్ ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి చూద్దాము. కమ్యూనికేషన్స్ విచ్ రన్స్ ద పేమెంట్ ప్లాట్ఫామ్ రిపోర్టెడ్ ఆన్ మండే దట్ ఇట్స్ కన్సాలిడేటెడ్ లాస్ నారో టు in the December quarter compared to 219 crore in the corresponding quarter of the previous fiscal year. సో ఇంతకుముందు ఫిజికల్ ఇయర్లో 219.8 crores ఉంటే ఈ ఫిజికల్ ఇయర్లో 208.3. సో స్లైట్ మనకి కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాము ఈవెన్ మనకు వచ్చేసి 36% ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ ఇన్ రెవెన్యూస్లో డ్రాప్ ఉన్న మనకు వచ్చేసి మనకి లాస్ అనేది కొంత నేరోగా మంచిగానే పర్ఫామ్ చేసింది అన్నట్లుగా చూస్తున్నాము. ఏదేమైనా మనం ఒకసారి చార్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం వచ్చేసి న్యూజెన్ సాఫ్ట్వేర్ మనం ఇక్కడ డే క్యాండిల్ చూస్తున్నామండి. ఇక్కడ చూడండి మనం డే క్యాండిల్ చూస్తున్నాము. న్యూజెన్ సాఫ్ట్వేర్ మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్స్ అయితే హెవీగా జరుగుతున్నాయి. నాకు ఇంకా మనకు వచ్చేసి ఎందుకంటే మనకు వచ్చేసి ఈ క్యాండిల్ మనం చూసినట్లయితే డౌన్ సైడ్ పుల్లింగే ఉంది. అందువల్ల స్టిల్ వచ్చేసి ఇది ఇంకా మనకి నెక్స్ట్ 1473 అండ్ 1372 దాకా మనకు వచ్చేసి కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఇది కనుక 1534 కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా వచ్చేసి సెల్ అయితే చేయండి ఈ స్టాక్ని. టార్గెట్ 1 1476, టార్గెట్ 2 వచ్చేసి 1375. ఓకే, సో ఎందుకంటే డౌన్ సైడ్ పుల్లింగ్ అయితే క్యాండిల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి లోస్ నుంచి మనకి పేటిఎం అనేది మళ్ళీ అగైన్ బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. 791 నుంచి మనకు వచ్చేసి మంచి బౌన్స్ బ్యాక్ అయితే అయింది. అగైన్ మనకు వచ్చేసి 871. సో మీరు 871 అనేది మీరు కనుక స్టాప్ లాస్ కనుక తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 920. సో మనకు వచ్చేసి పేటిఎం వచ్చేసి నేను కొంత బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేయొచ్చు అన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే మనకు వచ్చేసి ఈ వీ షేప్ రికవరీ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది 988 దగ్గర 988,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది పేటిఎం. ఓకే, సో ఎనీహో ఇవి వచ్చేసి న్యూస్ బేస్ కాబట్టి మనం అంత ఎంటీఎన్ఎల్, టీటీఎంఎల్, ఐడియా ఇవన్నీ ఏంటంటే న్యూస్ బేస్ కాబట్టి, ఎందుకంటే అది ఒకవేళ ఏజీఆర్ డ్యూస్ అనేది వేవ్ ఆఫ్ కాకపోతే దీనిలో అదేవిధంగా మనకు వచ్చేసి కరెక్షన్ అయితే ఉంటుంది. ఎనీహో మనకు వచ్చేసి ఈరోజు కోటక్ బ్యాంక్ బాగా పర్ఫామ్ చేసింది. స్టిల్ వచ్చేసి దీని మీద నేను ఇంకా బుల్లిష్గానే ఉన్నాను. ఎందుకంటే మనకి కోటక్ బ్యాంక్ ఆల్ టైమ్ వచ్చేసి 2067 దాకా ఉంది. సో ఇది వచ్చేసి ఆల్ టైమ్ హైస్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈరోజు బాగా పర్ఫామ్ చేసింది. అగైన్ మనకి 2064 నెక్స్ట్ టార్గెట్, అండ్ దెన్ మనకి వచ్చేసి 2250 దాకా కనిపిస్తుంది. సో ఏమైనా మనకి లెవెల్స్ ఉంటే నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదన్నా కానీ మనం వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేస్తున్నాను. సో వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీ వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.